దేవుడు మా పక్షాన ఉంటే, ప్రజలకు నేను న్యాయం వైపు నిజం వైపు ఉండాలని కోరిక కలిగితే 29 గన మా రోజు గన వచ్చిందా, నీ పాపం పండినట్టే రాధాకృష్ణ. ఇప్పుడు చెప్తా ఉన్నా, నువ్వు క్షమాపణ చెప్పకపోతే మాత్రం నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఇదే. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన మా ఆడవారి అందరి అభిప్రాయం ఇదే. నేను ధర్నా చేయను, నిరసన చేయను. క్షమాపణ కోరిన మా ఆడవాళ్ళందరూ కోరినారు. మా ఆడవాళ్ళందరి తరపున చెప్తాను, క్షమాపణ చెప్తే క్షమించడానికి సంసిద్ధం. క్షమాపణ కోరకపోతే 29వ సంవత్సరం వచ్చిన తర్వాత మా టైం వస్తే ఈ కడప వైఎస్ఆర్ కడప జిల్లాలో నీ ఆంధ్రజ్యోతి పత్రికే ఉండదు, నీ ఆంధ్రజ్యోతి కార్యాలయమే ఉండదు. ఈ ఊర్లో ఏ పల్లెలైనా నీ పేపర్ కనిపిస్తే నా పేరు తిప్పి పెట్టుకోను, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి పేరు. ఈ కడప వైఎస్ఆర్ కడప జిల్లాలో నీ పత్రికే కనపడదు నువ్వు క్షమాపణ చెప్పకపోతే. ఇదే మా మాట. ఈ మాట మేము చెల్లించలేకపోతే బ్రతికి ఉండి వేస్ట్. సెలవు.